పచ్చటి పొలాల నడుమ బాంబులు పేలాయి. ఆహ్లాదంతో కట్టిపడేసి ఆ ప్రాంతం ఒక్కసారిగా భీతావహమైంది. ఏమైందో తెలుసుకునేలోగానే భారీ ప్రాణనష్టం సంభవించింది. ఎగసిపడే మంటల్లోనే ప్రాణాలు కాలి బూడిదయ్యాయి. శిథిలాల కింద మృతదేహాలు ఛిద్రమై పడి ఉండగా కొందరి శరీర భాగాలు కాలిపోయాయి. కొందరి కాళ్ళు, మొండెం, తల వేరుపడి చెల్లాచెదురుగా పడిపోయాయి. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం శివార్లోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు ధాటికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలోని 5 చనిపోగా కొన ఊపిరితో ఆస్పత్రిలో చేరిన వారిలో 3 మృతి చెందారు. మరో 8 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వారిలోనూ ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అసలేం జరిగిందంటే, కైలాసపట్నానికి కిలోమీటర్ దూరంలో విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ పేరిట బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఎప్పటిలాగే తయారీ కేంద్రంలో బాణసంచా తయారు చేస్తున్నారు. అయితే ఆదివారం మధ్యాహ్నం 12:45 సమయంలో ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తేరుకునేలోపే భారీ పేలుళ్లు సంభవించాయి. అసలే బాంబులు, మందుగుండు సామాగ్రి నిల్వలు భారీ స్థాయిలో ఉండడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. అలాగే తయారీకి కేటాయించిన 3 షెడ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. వాటి శిథిలాలు, ఇటుకలు 300 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డాయని ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. షెడ్డులో బాణాసంచా తయారీలో నిమగ్నమైన కార్మికులు దాడి రామలక్ష్మి, పురంపాప గుప్పిన వేణుబాబు, సేనాపతి బాబూరావు, హేమంతులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలు గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా ఛిద్రమయ్యాయి. మాంసపు ముద్దలపై మసి దుమ్ము పేరుకుంది. ఘటనా స్థలానికి 1/2 కిలోమీటర్ దూరంలోని పొలంలో పనిచేసుకుంటున్న ఓ రైతు ఈ ప్రమాదాన్ని తొలుత గుర్తించారు. వెంటనే ఆయన గ్రామస్తులకు సమాచారమిచ్చారు. గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ మంటలు ఎగసి పడుతూ ఉండడంతో ఎవరు ముందుకెళ్లే సాహసం చేయలేకపోయారు. పైగా మధ్యలో బాంబుల పేలుళ్లు సంభవిస్తూ ఉండడంతో స్థానికులు లోపలికి వెళ్లడానికి ఇబ్బంది ఏర్పడింది. చివరికి కొంతమంది ధైర్యం చేసుకుని వెళ్లి కొన ఊపిరితో ఉన్న అప్పలకొండ తాతబాబు, సంగరాతి గోవింద్, దేవరా నిర్మలను అక్కడే ఉన్న నిర్వాహకుడి వాహనంలో కోటవురట్ల సిహెచ్సికి తరలించారు. కొద్దిసేపటికి ఆ 3 కూడా మృతి చెందారు. ప్రమాదం జరిగిన 45 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటల్ని అదుపు చేశారు. మరో 6 విశాఖ కేజీహెచ్కు తరలించారు. వారిలో జల్లూరు నాగరాజు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. 5 మృతదేహాలను నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి, 3 మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం అధికారులు తరలించారు. ఇక ఈ ప్రమాదానికి గడ్డకట్టిన మందగుండు మిశ్రమమే కారణమని తెలుస్తోంది. ఆ మిశ్రమాన్ని బాంబుల తయారీ కోసం బయటకు తీసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దానిని కర్రతో ఆరుబయట కొడుతూ ఉండగా మంటలు చెలరేగినట్లు ప్రమాదం నుంచి బయటపడిన వారు చెప్తున్నారు. ఉగాది తర్వాత పరిసర ప్రాంతాల్లో గ్రామదేవతల పండుగలు ఎక్కువగా ఉన్నందున బాణాసంచా ఆర్డర్లు బాగా వచ్చినట్టు తెలుస్తోంది. డిమాండ్ మేరకు నెల రోజులుగా రాత్రింబవళ్లు తయారీ జరుగుతున్నట్లు సమాచారం. ఆర్డర్లు ఎక్కువగా ఉన్నప్పుడు 30 మంది కార్మికులు పనిచేస్తుంటారని అంటున్నారు. సాధారణ సమయాల్లో అయితే 15 నుంచి 18 మంది వరకు పనిచేస్తుంటారు. అయితే ఆదివారం 16 మంది పనిచేస్తున్నారు. కొంతమంది డబ్బుల కోసం వచ్చి తయారీ కేంద్రం బయటే ఉన్నట్లు సమాచారం. వారు కూడా పనిలో ఉంటే గాయపడిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండేదని తెలుస్తోంది. అసలు ఎలా జరిగిందమ్మా ఈ ప్రమాదం? అక్కడ అయ్యింది. మాకు దగ్గర మేము పని లేదు, ఇవాళ పని చేస్తలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సామలకోట. ఇప్పుడు దీంట్లో ఈ ఫైర్ దాంట్లో పనిచేయడానికి వచ్చారా? ఎలా ఏమన్నా చుట్టాల కాల్చి అవ్వడం వల్ల జరిగిందా? ఎండ వల్ల ఏమన్నా? ఎంతమంది ఉన్నారు అప్పుడు మామూలుగా అందులోని? చాలా మంది ఉన్నారు. ఎంతమంది? మేము ఇంటికాడ ఉన్నాం బాబు. రూమ్ దగ్గర ఉండిపోయాం. రూమ్ దగ్గర ఉండి ఇవాళ ఇంటికి వెళ్దాం అనుకుని ఊరికి వెళ్దామని రెడీ అవుతున్నాం. ఊరికి వెళ్దామని రెడీ అయ్యి డబ్బులు కానీ వెళ్ళాడు మా ఆయన.
డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోదాం. ప్రమాద ఘటన గురించి తెలియగానే హోంమంత్రి అనిత సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అలాగే ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా అందిస్తామని ఆమె ప్రకటించారు. అలాగే ఈ తయారీ కేంద్రంకు లైసెన్స్ ఉన్నట్లు ఆమె తెలిపారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అన్ని రక్షణ చర్యలు ఉన్నాయని, అయినా ప్రమాదం ఎలా జరిగిందో విచారణలో తెలుస్తుందని ఆమె అన్నారు. సుమారు 8 మందిలోని కూడా ఒక 5 కైలాసపట్నం వాసులు, అందులోని ఒక 2 లేడీస్ కూడా, మహిళలు కూడా చనిపోవడం జరిగిందండి. ఒక మనోహరన్ ఒక ఆయనకి ఇంకా డీటెయిల్స్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకా రావాల్సి ఉంది. ఇందులోని చౌడవాడ నుంచి ఒకరు, అదేవిధంగా రాజపేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈరోజు యాక్చువల్గా ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక 5 lakhs ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు, కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన, అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన. ఇప్పుడే ఎంపీ గారు, మేము అందరం కూడా సీఎం గారితో అందరితో కూడా డిస్కస్ చేశాము. అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది, ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగిందన్నది ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది, వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా 15 లక్షల రూపాయలు, అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక 3 times ఎక్స్ట్రా 15 లక్షల రూపాయలు ఈరోజు ఎక్స్ప్రెషా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడింది. మొత్తం దీంట్లో ఎంతమంది పని చేస్తున్నారండి? యాక్చువల్గా నేను ఇక్కడ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ 2-3 ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి. వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతిరోజు కంపల్సరీగా 15 మంది వర్క్ చేస్తారంట. ఆ 15 మందిలో 15 మంది రోజు రారండి, ఒక్కొక్కసారి 2-3 ఆబ్సెంట్ అవుతుంటారు. సామర్లకోట నుంచి వచ్చిన వాళ్ళు 2-3 ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో డబ్బుల పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు. సో ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పర్స్ అయ్యారు. లైసెన్స్ 26 సంవత్సరం వరకు లైసెన్స్ ఉందండి. లైసెన్స్ అయితే ఉంది. మనం జనరల్ గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్ కి మళ్ళీ ఫైర్ కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే యంత్రాలు అన్ని కూడా కనిపిస్తున్నాయి ప్రాథమికంగా. అయితే దానికి కూడా ఇంకొంచెం డీటెయిల్ గా కూడా ఎంక్వైరీ చేస్తారు. లిమిట్స్ ప్రకారం చేస్తున్నారు, లేకపోతే లిమిట్స్ దాటి ప్రకారం చేస్తున్నారు, దాటి చేస్తున్నారు అన్నది ఇన్ఫర్మేషన్ మాకు విచారణ జరుగుతుందండి. విచారణ జరుగుతుంది. విచారణ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. క్లూస్, అందుకే నేను చెప్పాను ఇందాక క్లూస్ టీమ్ వాళ్ళు వస్తున్నారు, ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా డీటెయిల్ విచారణ జరిగి పూర్తి వివరాలు క్షతగాత్రులకి ఇప్పుడు మెరుగైన వైద్య ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ భరుస్తుంది. తర్వాత మేము అనౌన్స్ చేస్తాం. మొత్తం 8 మంది. ఇటీవల కాలంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యంత భయంకరంగా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి ప్రాంతంలో పటాసుల తయారీలో గంధకం ఎక్కువగా వినియోగంతో పేలుడు సంభవించి ఏకంగా 8 మంది మృతి చెందారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తాడేపల్లిగూడెం పడాలలో మరో ఘటనలో ఓ కూలీ మృతి చెందగా, తాడేపల్లిగూడెం మండలం కడియుద్దలో జరిగిన అగ్ని ప్రమాదంలో గంధకం వాడకం ఎక్కువగా ఉండడంతో చిచ్చుబుడ్ల తయారీలో నిప్పు కణికలు ఏర్పడి 3 కూలీలను బలి తీసుకున్నాయి. దువ్వలో బాణాసంచా తయారీ కేంద్రంలో 3, కానూరులో సీమ టపాకాయల పేలుడు ఘటనలో 3 మృతి చెందారు. బాణసంచా దుకాణాలు, తయారీ కేంద్రాలు, గోదాముల వద్ద ఉండాల్సిన కనీస సదుపాయాలు లేక అవి ప్రమాదాల బారిన పడుతున్నాయి. కనీస విద్యుత్ సరఫరా కూడా ఉండకూడదనే నిబంధన ఉన్నా దాన్ని అంతా బేఖాతరు చేస్తుంటారు. దానికి తోడు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రమాద తీవ్రతను తగ్గించే పరికరాలు తూతు మంత్రంగా ఏర్పాటు చేయడం, ప్రమాదం సంభవించినప్పుడు ఏం చెయ్యాలో సిబ్బందికి కనీస అవగాహన ఉండదనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ తరచూ సంభవించే అగ్ని ప్రమాదాల వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.